ఇక్కడ కాటా వేసి బ్యాలెన్స్ చేసే కార్యక్రమం ఏమన్నా ప్రభుత్వం చేస్తుందా? సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కేసులు పెట్టడం ఏంటి? ఈ కేసుకున్న ఇంటిగ్రిటీ, దాన్ని ఒక అడ్జుడికేట్ చేస్తే నిలబడేది ఎంత? ఇలాంటి అంశాలన్నీ కూడా టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. అంటే మనకి ఏ రోజుకి ఆ రోజు తెలుగు ప్రజలకు బేసిక్గా ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు పొద్దున్నే కిక్ కావాలి. సో దానికి కావాల్సిన కిక్ని అన్ని పార్టీలు, అన్ని పొలిటికల్ పార్టీస్ తగు మోతాదులో అందరూ మాడేసుకొని ఇస్తున్నారేమో కిక్ అనిపిస్తుంది. ఇవాళ ఉన్న సబ్జెక్ట్ రేపు ఉండదు. బహుశా ఇంత కొత్త తరహా రాజకీయాలు వేరే రాష్ట్రాల్లో ఉండవేమో. ఏమంటారు రవికిరణ్ గారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. కిక్ అంటాం కన్నా ఒక రకమైన బాధాకరం అండి. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్న సందర్భంలో ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు. సరే పెట్టారు, ఆయన్ని మీరు పుట్టినరోజులన్నీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి విచారించి వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారించి కోర్టుకి అప్ చెప్తే వేరే పద్ధతి. కానీ ఏదైతే ఒక ఎంపీ, గౌరవ ఎంపీ మీద కస్టోడియల్ టార్చర్ విధించినటువంటి అంశం, అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవేదన భరితం చర్చనీయాంశంగా అయితే మారిపోయింది. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ఏ రకంగా వారు పాదాలు చూపించారు కోర్టులో. లోవర్ కోర్టులో కూడా వారి యొక్క పాదాల మీద ఏదే రకంగా కొట్టారని చూపించారు. లోవర్ కోర్టు కూడా హాస్పిటల్ తీసుకెళ్లమంది, 2 హాస్పిటల్ తీసుకెళ్లమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే డాక్టర్ రమేష్ హాస్పిటల్. ఆ తర్వాత అక్కడో రిపోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆర్మీ హాస్పిటల్ నివేదిక తీసుకుంది. ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మే 21, 2021 ఇచ్చిన జడ్జిమెంట్ లో జస్టిస్ గవాయ్ అండ్ వినీత్ శరణ్ గారు ఏమన్నారంటే, ఇన్ అవర్ కన్స్ట్రూయింగ్ ద ఇంజురీస్ యాజ్ రిపోర్టెడ్ బై రిపోర్ట్ we can form an opinion that the petitioner was tortured in police custody. ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే we can form an opinion that the petitioner was tortured. పిటిషనర్ రఘురామకృష్ణరాజు గారిని పోలీస్ కస్టడీలో టార్చర్ చేశారని చెప్పి మాకు అర్థమవుతుంది ఈ యొక్క అధ్యయనం ద్వారా అన్న. ఇది సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పింది ఈ మాట. ఆ బేసిస్ మీద మాకు బెయిల్ రావడం జరిగింది. సో మొదటి ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఎందుకు టార్చర్ చేయవలసి వచ్చింది, దానికి బాధ్యులు ఎవరు అన్న దాని మీద విచారణ జరగాలి కదా. ఈ రోజు నిన్న కూడా వైసీపీ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ, ఆ రోజు మీరేదో లోవర్ కోర్టులో ముసుగులేసి కొట్టారన్నారు కానీ పేర్లు చెప్పలేదు కదా, ఈ రోజు పేర్లు ఎందుకు చెప్తారన్న. దీనిలో దాగి ఉన్న పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కొట్టామని. ఎవరు కొట్టామన్న దాని మీద విభేదిస్తున్నారు కానీ కొట్టామని మాత్రం వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. సో దీని మీద విచారణ జరగాలి కదా. ఇంకోటి, ఇవాళ సాక్షి పేపర్లో ప్రధాన శిక్షలో వాళ్ళు రాసిందంటే సుప్రీంకోర్టు విచారణ చేయక్కర్లేదు అన్నప్పటికీ మీరు కేసు పెట్టారని చెప్పేసి వారు పెట్టారు. దాని మీద చెప్పాల్సి అంటే, రఘురామకృష్ణరాజు గారు బెయిల్ మీద వచ్చాక సిబిఐ విచారణ, మొత్తం దాని మీద సిబిఐ విచారణ కోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దాని వాయిదాల పడి విచారణకు వచ్చినప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళారా లేదా అని చెప్పి అడిగారు. హైకోర్టుకి వెళ్ళలేదని, హైకోర్టుకి వెళ్లకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు అంటే, సరే అయితే మేము విత్డ్రా చేసుకుంటున్నాం, కేసు విత్డ్రా చేసుకుని హైకోర్టుకి వెళ్తామని చెప్పి అన్నారు. హైకోర్టులో సిబిఐ విచారణ కోర్టు చేసిన కేసులో మే 12, 2023 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఏంటి ఆ ఉత్తర్వులు? ఆ సమయంలో మే 14 అరెస్ట్ చేసిన సమయంలో ఉన్నటువంటి కాల్ డేటా రికార్డులని టెలికాం వాళ్ళ దగ్గర నుంచి, టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ప్రాయర్ రెగ్యులేషన్ అందుకని మీ అన్ని తీసి భద్రపరచమని సిబిఐని ఆదేశించింది హైకోర్టు. సిబిఐని హైకోర్టు ఆదేశించింది, మీరు అన్ని తీసుకొని. అప్పుడు సిఐడి, రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అదే మేము తీసుకుంటాం సిఐడి ద్వారా అంటే, సిఐడి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఎలా తీసి భద్రపరుస్తారు, దాన్ని ఒప్పుకోమని చెప్పి సిబిఐని భద్రపరచమని. నా పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టే సిబిఐ విచారణ అక్కర్లేదు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత హైకోర్టు ఎందుకు తీసుకోండి కేసు? హైకోర్టు కేసు, సుప్రీంకోర్టు ఒక కేసు అక్కర్లేదు కొట్టేసింది అనుకోండి, సిబిఐ విచారణ అక్కర్లేదని, హైకోర్టు ఎందుకు తీసుకుంటుంది ఆ కేసు? హైకోర్టు తీసుకుంది, 2023 మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, భద్రపరచమంది. ఇంకోటి కూడా, జనరల్ హాస్పిటల్ గుంటూరు జీజీహెచ్ లో ఉన్నటువంటి రికార్డ్స్ తారుమారు చేస్తున్నారని కోర్టు వరకు వెళ్తే హైకోర్టు కూడా ఆ రికార్డులని భద్రపరచమని చెప్పింది. సో ఈ నేపథ్యంలో వారి వాదన, డొల్ల వాదన ఈ రోజు విచారణ జరగాలి. సింపుల్ అండి. రఘురామకృష్ణ రాజు గారు ఏమంటున్నారు, జీజీహెచ్ లో డాక్టర్ పద్మావతి గారు రికార్డులు ట్యాంపర్ చేశారు, కింద స్థాయి డాక్టర్లు ప్రభావతి గారు టార్చర్ జరిగింది.
నా మీద టార్చర్ జరిగింది అన్న విషయాన్ని లోవర్ డాక్టర్స్ నివేదిక ఇచ్చినప్పటికీ ఆవిడ అన్ని పక్కన పెట్టి సొంత నివేదిక ఇచ్చారంటున్నారు. ఆ రికార్డులన్నీ ఇప్పుడు సీజ్ చేసి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు వెళ్ళి ఆ రికార్డు తీసి చూస్తే లోవర్ కింద స్థాయి డాక్టర్లు ఏం చెప్పారు, ఈవిడేమి ఇచ్చారు, ప్రభావతి గారు ఏమి ఇచ్చారని చెప్పి చూశారనుకోండి, అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ తేలిపోతుంది. ఎందుకంటే రఘురామరాజు గారు చెప్తున్న ప్రకారం ఆ డాక్టర్ గారి హస్బెండ్ వైసీపీ లీగల్ కన్వీనర్ అంట గుంటూరు జిల్లాకి. మనకైతే తెలియదు, ఆయన నిన్న కూడా చెప్తున్నారు, ఓ ఛానల్లో కూర్చొని నిన్న కూడా చెప్తున్నారు. సో అదే కనుక నిజమైతే కింద డాక్టర్లు వేరు పై డాక్టర్ వేరు నివేదిక ఇస్తే అక్కడే ముందు ప్రేమ ఫేసి ఎస్టాబ్లిష్ అయిపోతుంది కదా, ఇక రికార్డులు తారుమారు చేశారని చెప్పి. అలాగే కాల్ రికార్డులు కూడా సిబిఐ దగ్గర ఉంది కానీ రికార్డులు తీస్తే నిన్న ఆయన ట్రిపులర్ గారు చెప్తూ సునీల్ గారి వీడియో తీశారు, టార్చర్ చేస్తున్నారు. అదే నిజమైతే కనుక ఆ కాల్ రికార్డులో సునీల్ గారి మొబైల్లో నెట్లో ఉంటాయి కదా, కాల్ రికార్డ్స్ అది తీస్తే దాంట్లో తెలిసిపోద్ది ఎవరి మొబైల్ అక్కడ యాక్టివ్ గా ఉంది. గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ ఎట్లాగో మనకు అలవాటు పదాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ టెక్నాలజీ ఉపయోగిస్తే అవన్నీ బయటపడతాయి. ఎవరెవరు ఉన్నారో చెప్పి అర్థమవుతుంది. సో ఈ ఒకటి మాత్రం సత్యం, ఎంపీ గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది, చేసింది ఎవరు, దాన్ని ప్రేరేపించింది ఎవరు, చిత్రీకరించింది ఎవరు అన్న విషయాన్ని తేలవలసిన అవసరం ఉంది. దీన్ని రవికిరణ్ గారు 307 కూడా పెట్టారు కదా, 307 హత్యాయత్నం కేసు. ఒకవేళ శిక్ష పడితే నిందితులు ఎవరంటే ముగ్గురు, 2 IPS అధికారులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. శిక్ష పడితే ఎన్నేళ్లు పడచ్చు. నిన్న రాత్రి నుంచి నిన్న ఉదయం నుంచి హోరెత్తిపోతుంది. 10 ఏళ్ళ 15 ఏళ్ళ అంటే ఎవరికి వాళ్ళు తమకు తోచిన శిక్షలు వేసేస్తున్నారు. అన్నీ కలిపితే ఒక 200 ఏళ్ళు అవుతుంది. సో ఈ 200 ఏళ్ళని మదింపు చేసి దానికి తగ్గట్టు ఏమన్నా ఒక సరాసరి కట్టి శిక్ష వేస్తారా, లేకపోతే ఏ సెక్షన్ కింద ఎంత శిక్ష పడే అవకాశం ఉంది? శిక్షా కాలం గురించి మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా? శిక్షాకాలం ఇప్పుడు మన దేశంలో ఈ రోజు రఘురామరాజు గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన మీద కూడా సిబిఐ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఆయనకి శిక్ష పడిందా? పడలేదు కదా. అలాగే ఇప్పుడు ఈ కేసు వేసారు, ఎఫ్ఐఆర్ కేసు వేసారు, దీని మీద వైసీపీ వాళ్ళు క్వాష్ పిటిషన్కి వెళ్తారు. ఏ రకంగా సిబిఐ రఘురామరాజు గారు కేసు పెట్టి క్వాష్ పిటిషన్కి వెళ్ళారు కదా, హైకోర్టుకి తర్వాత సుప్రీం క్వాష్ చేయమని చెప్పి హైకోర్టులో ఉంది. అలాగే వీరు కూడా దీని మీద క్వాష్ పిటిషన్కి వెళ్తారు. దీని మీద సాగుతుంది, ఒక సంవత్సరం పాటు సాగుతూ ఉంటది, విచారణ జరుగుతూ ఉంటది. ఎన్ని సాగుతూ ఉంటాయి, ఎక్కడ శిక్షలు పడిపోవటం అన్నది సరే. అంటే పొలిటికల్ వెంజన్స్, పొలిటికల్ రైవలరీ ఇవన్నీ నేపథ్యంలో జరుగుతున్నది. పొలిటీషియన్స్ వాళ్ళు కోర్టులకు వెళ్తారు, మాట్లాడుకుంటారు. యూనిఫామ్ వేసుకుని ఉద్యోగాలు చేయాల్సిన పోలీస్ ఆఫీసర్స్ ఇలా కోర్టుకి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అయిందనుకోండి, వాళ్ళకు ఉద్యోగం ఉంది, యూనిఫామ్ వేసుకుని చేయాలి, ఇలాంటివి గుర్తుంటాయా? ఇళ్ళకు తీయగా దాని పేరు మర్చిపోయినట్టు పోలీస్ ఆఫీసర్లు కోర్టుల మెట్లు ఎక్కడం దిగటం చేస్తే వాళ్ళకి ఉద్యోగం చేసుకునే టైం అంటే సంవత్సరానికి మీకు 2 నెలల పాటు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని కోర్టు చేసి చెప్పించుకునేంతటి దౌర్భాగ్య పరిస్థితి ఐపీఎస్లకు వచ్చిందా? ఐపీఎస్లే కాదండి, ఐఏఎస్ అధికారులు, వివిధ అధికారులు కూడా సమస్య ఏమవుతుందంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని కొమ్ముకాయటం. వారు చెప్పి వాళ్ళ ప్రమోషన్ కోసం దేనికోసం, మన ప్రాపకాల కోసం దేనికోసం కాదు తెలియదు, మనకు తెలియదు. వారు చెప్పినట్టు వింటాం. రూల్ బుక్, ఏ అధికారైనా సరే రూల్ బుక్ ప్రకారం పనిచేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. మా అయితే ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్లమ్ పోస్ట్ అంటే ఏంటో వాళ్ళ డెఫినేషన్ ఏంటో వాళ్ళే చెప్పాలి. ప్లమ్ పోస్ట్ అంటే డబ్బులు వచ్చాయా, అధికారం వచ్చాయా, దాని యొక్క యావతో రూల్ బుక్ ని కాదని ఏ అధికారి ప్రవర్తించినా ఎప్పటికైనా సరే శిక్ష పడుతున్నది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అప్పుడే కాదు, ఇప్పుడున్న అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏ అధికారి అయినా సరే మీరు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఏం చెప్పినా రూల్ బుక్ ప్రకారం పనిచేస్తే ఇప్పుడు రిటైర్ అయిపోయినా సరే కేసులు పడతాయి, మనం చూస్తున్నాం కదా. సో మీరు తప్పు చేస్తే రిటైర్ అయినా సరే మీ మీద కేసులు పడితే కోర్టులు తిరుగుతారు. అందుకని నిజాయితీగా రూల్ బుక్ ప్రకారం పనిచేసుకోవాలి అని చెప్పి ఇప్పటికన్నా సరే అధికారులు పేర్కొని ఒక పద్ధతిగా ఉంటే మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, మహా అయితే జిఐకి రిపోర్ట్ చేయమంటారు. జీతం అయితే వస్తారు కదా, మీకు వచ్చిన నష్టం ఏంటి? సో పద్ధతిగా పనిచేసుకుంటే మంచిది. లైన్ దాటి ఏ అధికారి ప్రవర్తించినా సరే ఎప్పటికైనా సరే ఇక్కట్లు శిక్షలు తప్పని చెప్పి గుర్తెళ్తే మంచిదని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, మీ నాయకులందరూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి, వైజాగ్ సెంట్రల్ జైలుకి మరి క్యూలు కడుతున్నారట. అంటే మనకి ఎక్కడ తీసుకోవాలి, ఒకవేళ శిక్ష పడితే కనుక ఏ బ్యారక్స్లో, ఏ రూమ్ నెంబరు, దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి పాత పరిచయాల దృష్ట్యా అక్కడ ఏమైనా రికమెండేషన్లు చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న రకరకాల మీడియాలో వేసిన శిక్షలన్నీ కలిపితే ఒక 250 ఏళ్ళు 300 ఏళ్ళు
ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా లోపల చేసుకోవాలి కదా. మరి మీరేమన్నా ఆ ఏర్పాట్లో భాగంగా ఇటు రాజమండ్రి కానీ అటు విశాఖపట్నం కానీ వెళ్ళే అవకాశం ఉందా జ్వాలాపురం శ్రీకాంత్ గారు? మొదటిగా టీవీ ప్రేక్షకులకి, వాసుదేవన్ గారికి, డిబేట్ 99 టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నా. 99 టీవీ అండి, 99 టీవీ, సారీ 99 టీవీ గారికి, ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. కిరణ్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఒక రూల్ బుక్ అవసరం అన్నారు. నేను కూడా ఏకీభవిస్తున్నా దానికైతే. ఎందుకంటే ఈ అధికారులు ఏ గవర్నమెంట్ వస్తే ఏ ఎండకు ఏ గొడుగు ఏ వాన గొడుగు పట్టినట్లు కాకుండా ఒక రూల్ బుక్ పద్ధతిలో వారు వెళ్ళిపోతా ఉంటే, అధికారులు వెళ్ళిపోతా ఉంటే ఈ చిక్కులు అధికారులకు ఉండవు, ప్రభుత్వము సాఫీగా నడుస్తుంది. ఈ ప్రతిపక్ష నాయకులకైనా పాలకపక్ష నాయకులకైనా ఒకే విధంగా వారు ముందు ఉండేటట్టుగా ఇది సెంట్రల్ నుంచి రావాలా అనిపిస్తుంది. ఈ రూల్ బుక్ అనేది మనం స్టేట్ లో మనము చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు, సెంట్రల్ నుంచి వస్తే ఇది బాగుంటుంది అనేది నా ఉద్దేశము. దీంతో నేను రవికిరణ్ ఆల్రెడీ ఉందండి, సర్వీస్ రూల్ బుక్ ఆల్రెడీ ఉంది, కొత్తగా ఏం కాదు. ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకపోతే వేస్ట్. ఇంప్లిమెంట్ చేయాలి. అది కూడా కిరణ్ గారు పాపం ఇంత ముందు ఇంకొక మాట అన్నారు. కిరణ్ గారు ఈ కేసులు పెట్టిన గురించి చాలా బాధాకరం. ఎందుకంటే కేసులు ఇప్పుడు పెట్టేది కంటే రఘురామకృష్ణరాజు మీద అప్పుడు పెట్టిన కేసులు గురించి చాలా బాధాకరం అన్నారు. కానీ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మీకే తెలుస్తుంది. అంటే రఘురామకృష్ణరాజు అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉంటూ పార్టీకే కొయ్యరాని కొమ్మగా తయారైపోయి పొయ్యి కింద మంట పెట్టినట్లు పెట్టాడు. పదవులు ఇవ్వకపోతే ఆ పరిస్థితి మీకు కూడా వస్తుంది. కూటమికి దగ్గరలోనే ఉంది, ఏమి దూరం ఏం లేదు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన మాట్లాడే విధానము, మరి కూటాన్ని మాట్లాడడం కానీ, బీజేపీని మాట్లాడడం కానీ, జనసేనను మాట్లాడడం కానీ, ఆ రోజు కూడా ఢిల్లీలో కూర్చొని మళ్ళీ చించి ఉతికి ఆరేస్తా ఉంటాడు గుడ్డలు. అంటే దాని గురించి, ఆ కేసు గురించి ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 ఏళ్లు సుప్రీం కోర్టులో నడిచింది ఈ కేసు. 3 years నడిచింది కేసు. దీంట్లో ఏం లేదు, తీసివేయడం అనేది, కొట్టివేయడం కూడా జరిగింది. మరి ఈ రోజు కేసు పెట్టడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది ఇంతకు ముందు మన ముఖ్యమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి చెప్పిన, అంటే మేము వేధించము, అభివృద్ధి వైపే బాటలు వేస్తాం అన్నదానికి కొంచెం విరుద్ధంగా ఉంది అని అనిపిస్తా ఉంది. అంటే శ్రీకాంత్ గారు మీ వెర్బాటం చూస్తుంటే మీ స్కూల్లో తయారైన ఆ సెంటెన్స్నే పివి సునీల్ కుమార్ గారు నిన్న ట్వీట్ చేసినట్టు ఇవాళ మీరు అదే చెప్తున్నారు. ఏమన్నారు? సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయటాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ అదే చెప్పారు. అంటే మీకు ప్రజలందరికీ, నేను ఒక్కడనే కాదు సార్, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా అయిపోయిన కేసును దీన్ని తోడడం అంటే ఇది కక్ష సాధింపు చర్య. నేను ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది, మీరు చేసిన వాటిని ఏమంటారు సార్? మీరు చేసిన వాటిని ఏమంటారు? తెలుగుదేశం నాయకుల మీద, జనసేన నాయకుల మీద పెట్టిన కేసులు, సాధించే మీ కక్ష సాధింపు చర్యలు, అంటే వాళ్ళ కక్ష సాధింపు, దానికి మీరేమైనా కొత్త డెఫినేషన్ ఇస్తారా? మీరు చేసింది కక్ష సాధింపు కాదా? జస్ట్ ఆయన మీ ఎంపీ, ఒకటండి, మీ ఎంపీ, మీరంటే ఆయనకు నచ్చలేదు, ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు, వదిలేస్తే అయిపోయేదానికి కోతిపుండు బ్రహ్మరాక్షసు చేసుకుంది మీరా ఆయన? అంటే ప్రతిరోజు నిత్యము ఒకే చాకరే ఉంటే ఎవరికైనా ఇబ్బందే కదా సార్. ఒకసారి మాట్లాడితే పిలిపించి మాట్లాడతారు, రెండోసారి మాట్లాడితే పిలిపించి మాట్లాడాలనుకుంటారు, మూడోసారి మాట్లాడితే దాన్ని ఏదో పిలుద్దాము చేద్దామంటారు, ఇంక వదిలేశారు గాలికి. వదిలేసినా కూడా ప్రతిరోజు ఇదే చాకరే ఉంటే రేపు పొద్దున వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇదే కొత్త కాదు. కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కేసులు ఏం కొత్త కాదు. సరే, మీ పార్టీ కొత్త అధ్యక్షుడిగా లేకపోతే కొత్త అధ్యక్షురాలిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఎందుకంటే నిన్నటి నుంచి సోషల్ మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ నిన్న మధ్యాహ్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించేసాయి. సో మరి ఇప్పుడు మీకు అర్జెంట్ కొత్త అధ్యక్షుడు కావాలి కదా, మీరు ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉంది? సార్, జైలుకు పంపించినప్పుడు కదా ఇప్పుడు అన్ని కూడా పూర్వపరాలు విచారించాలి. లేదు, వాళ్ళు టీడీపీ చెప్పింది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు పంపించేశారు ఆల్రెడీ. వాళ్ళకేంటంటే వాళ్ళ భావనలో ఇప్పటికే ఆయన జైల్లో ఒక రోజు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు అట్లా మాట్లాడడం అనేది, ఎందుకంటే అధికారులు కూడా అందరూ స్ట్రాటజీగా ఇప్పుడు ప్రవర్తిస్తా ఉన్నారు. కానీ జైలుకు పంపించినాక చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. నాకైతే అది జరగదు అని అనిపిస్తుంది ఇప్పట్లో అంత ఈజీగా. ఎందుకంటే ఎప్పుడైనా ఇంకా ఇప్పుడే వచ్చారు వాళ్ళు, అధికారం మీద దృష్టి పెడితే ప్రజల్లో వాళ్ళకి ఇంకొంచెం అభివృద్ధి చెందుతుంది.
ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని లోపలికి పంపించి, ఇంకొకరిని లోపలికి పంపించి, ఆ సునీల్ గారిని లోపలికి పంపించి, ఆ సీతారామాంజనేయులు గారిని లోపలికి పంపించి ఇవన్నీ చేస్తే ప్రజలలో ఇప్పటి నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే నాకు తెలిసి ప్రభుత్వం ఒక 2 ఏళ్ల కంటే నాకు ఎక్కువ ఉండదు అని అనిపిస్తుంది అది స్టార్ట్ చేస్తే. రైట్, ఒకసారి విజ్డమ్ చౌదరి మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, విజ్డమ్ చౌదరి గారు పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. విజ్డమ్ చౌదరి గారు నమస్తే అండి. సో మొత్తానికి ఏంటంటే నిన్న చోటు చేసుకున్న డెవలప్మెంట్స్, అలాగే ఈయన్ని ఎప్పుడు జైలుకి పంపిస్తారు, నిన్న నుంచి వివిధ మీడియాల్లో పడుతున్న శిక్షాకాలం లెక్కేస్తే 250 నుంచి 300 ఏళ్ళ దాకా ఆయన జైల్లో ఉండే అవకాశం ఉంది. మరి మీరేమంటారు, మీరు ఎన్నేళ్ళు శిక్ష విధించబోతున్నారు ఆయనకి? ముందుగా 99 ప్రేక్షకులకు, ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి మిగతా వక్తలకు నమస్కారం. ఒకటేంటంటే, నువ్వు చెప్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా గతంలో తప్పులు చేసిన వాళ్ళు దానికి విమర్శ చేయడానికి అర్హులా కాదా అనేది వాళ్ళ విజ్ఞతకు విడిచిపెట్టేద్దాము, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా పడ్డవాడికే తెలుసుద్ది కష్టం అని చెప్పి బాధలు పడ్డా ఇబ్బందులు పడ్డా రఘురామకృష్ణరాజుకి తెలుసు కానీ సమస్యలు మనం పైన నేనైనా చెప్తాం. ఇప్పుడు ఆయన నిజంగా కస్టోడియల్ టార్చర్ చేశారా లేదా వీడియోలో చూపించారు అనేది ఇది పబ్లిక్గా రహస్యం. అది సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ ఉంది. ఆమె అక్కడ డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ని హైడ్ చేసి సూపరింటెండెంట్ వాళ్ళ హస్బెండ్ వైసీపీ లీగల్ సెల్లో ఉన్నందుకు ఆమె ఏం చేసింది, ఆమెకి సూపరింటెండెంట్కి అక్కడ జీజీహెచ్లో పోస్టింగ్ ఇచ్చినందుకు గాను ఆమె అక్కడ కూడా రిపోర్ట్ కరెక్టే ఇచ్చారు. ఆర్థోపెడిక్ డాక్టర్లు అవన్నీ ఇచ్చిన దాన్ని ఆమె హైడ్ చేసేసి ఈమె వేరే రిపోర్ట్ చేసి ఈమె సంతకం పెట్టి పంపించింది. ఈమె రిపోర్ట్లో అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్లు మిగతా డాక్టర్లు సంతకాలు పెట్టలేదు. ఇప్పుడు అందుకే ఆయన స్పెసిఫిక్గా ఆమె పేరు పెట్టి ఉండొచ్చు. ఒకటేంటంటే, దీంట్లో సుప్రీంకోర్టు అయినా కోర్టులు ఏమవుతున్నాయంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఈ కోర్టులు తీర్పులు చెబుతాయి, నేర విచారణ పోలీసులు జరుపుతారు ఏ విభాగం అయినప్పటికీ కూడా. సో న్యాచురల్గా ఏమవుతుందంటే, పోలీసుల మీద ఇట్లా చేసినట్టయితే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనే ఒక కోణంతో సుప్రీంకోర్టు దాన్ని. ఇంకొకటి ఏంటంటే, సుప్రీంకోర్టు కూడా ఏంటంటే ట్రయల్ కోర్టు తీర్పులు వచ్చిన తర్వాత కంక్లూజన్కి వస్తారు తప్ప, దీంట్లో ఏంటంటే చాలామంది క్రిమినల్ కేసులు ఎక్విట్ అయిన తర్వాత బెనిఫిట్ ఆఫ్ డౌటో అంటే స్కోప్ తక్కువ ఉంటుంది. క్లియర్గా నాట్ ప్రూవ్డ్ అనేది దాని మీద ఏంటంటే వాళ్ళు కేసు పెడితే, ఇప్పుడు మీకు గుజరాత్లో భట్ సంగతి చూసాం మనం. అక్కడ ఏదైతే గోద్రాలలో కేసులో నిరూపణ కానందుకు తిరిగి ఆయన మీద కేసు పెట్టి ఆయన ఏ పరిస్థితికి వెళ్ళడం మనం చూసాం. సరే, లోకమంతా భట్కి అన్యాయం జరిగిందని మనం చెబుతాము, లోకల్ జరిగిన పరిస్థితులు పూర్తిగా మనకు అవగాహన లేదు, మీడియాలో వచ్చిన దాని మీద మనం మాట్లాడతాం. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మనకు పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి గురించి మిత్రులు మాట్లాడారు. అసలు రఘురామకృష్ణరాజు గారిని వైసీపీలో చేర్చుకుని ఎంపీ సీట్ ఇచ్చి గెలిచిన తర్వాత వైరుధ్యం ఎందుకు వచ్చిందనేది ఆయన వీళ్ళు కూడా ఆయన కొంత స్పష్టత ఇచ్చినా పూర్తి స్పష్టత ఇవ్వలేదు, చెప్పుకోలేని సంఘటనలతోటి వీళ్ళు ఇవ్వలేదు. మీడియాలో మనం చూసిన కథనాలు ఏంటి, వైసీపీ సంబంధించిన ఒక ఎంపీ ఇసుక లారీ గురించి చేస్తే ఆయన పట్టించుకోలేదని, కనీసం సీఎం అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని, మాట్లాడలేదని, అంతేకాకుండా ఎన్నికలకు ముందు ఎన్నికల ఫండ్ కింద ఆయన దగ్గర ఒక పెద్ద మొత్తంలో తీసుకుని కూడా అది తిరిగి ఇవ్వకుండా, మరి అంతేకాకుండా ఆయన కనీసం ఏది ఎంపీగా ఉన్న ఆయనకి కనీసం మర్యాద ఇవ్వలేదు అనేది ఒకటి. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు అంటే చిన్న మనిషి ఏం కాదు, స్వయాన మరి రాజశేఖర రెడ్డికి ఆత్మ అయినటువంటి కేపీ రామచంద్రరావుకి వియ్యంకుడు. సో అంత బిగ్ షాటు. అంతేకాకుండా ఇదే జగన్ కేసు విషయాల్లో మరి జేడీ లక్ష్మణ ఫోన్ విషయాలు ఆర్టీ యాక్ట్లో ఆయన పేరు మీద అప్లికేషన్ పెట్టారు ఆ రోజుల్లో. మరి మిత్రులకు గుర్తుందో లేదో కానీ నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంతా మరి ఉన్న వాళ్ళే ఈ పరిస్థితికి వచ్చారంటే ఇవన్నీ కూడా ఏం ఆలోచించారంటే, ఇవాళ రఘురామకృష్ణరాజు కాబట్టి ఆయన మరి బాధతోటో ఏదైనా కానీ ఆక్రోషం అనండి ఇంకోటి అనండి పడ్డవాడికే తెలుస్తుంది అన్నట్టుగా ఆయన రియాక్షన్ తప్పట్టాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అయితే పివి సునీల్ కుమార్ గారు కూడా
రఘురామకృష్ణరాజు వంటి ఎంతోమంది మీద కేసులు పెట్టి పోలీసు అధికారాలను దుర్వినియోగం చేసిన సంఘటన మనం చూసాం. ఇప్పుడు ఎట్లా అంటే ఒక క్రిమినల్ని ఈవెన్ టెర్రరిస్ట్ స్క్వాడ్, యాంటీ నక్సలైట్ స్క్వాడ్ సంబంధించిన వాళ్ళు, లేకపోతే దేశ విద్రోహాలకు పాల్పడుతున్నాడు, వీడిని పట్టుకోకపోతే దొరకడు అనే పరిస్థితుల్లో ఏంటంటే పలానా చోటు ఉన్నాడంటే పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో పోయి అతన్ని నిర్బంధించి అరెస్ట్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగేది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విషయంలో. ఇవాళ రాజకీయ నాయకుల విషయంలో ఒకసారి ఆ మిత్రుల్ని గుర్తు చేసుకోమని చెప్తున్నా. రఘురామకృష్ణరాజు గారే కాదు, రాజకీయ నాయకులు అనేక మంది మీకు వ్యతిరేకమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన కానీ, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే టీడీపీ కానీ, వీళ్ళందరి నాయకుల్ని కూడా అరెస్ట్ చేసిన విధానాలు గుర్తు చేసుకోండి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి సంగతి తీసుకుంటే ఆయన ఏం చేశాడు, ఫైల్స్ ఆపరేషన్స్ అయ్యి ఆ ఇంట్లో మన బెడ్ రెస్ట్లో ఉన్న ఆయన్ని ఏ రకంగా అర్ధరాత్రి పోయి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకా పేరు చెప్పాలంటే చాలామంది పేర్లు చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆ నాయకులందరినీ కూడా ఏ రకంగా మీరు ఇళ్ల మీద పడి పోలీసు బలగాలతో జులుము, చెప్పాలంటే జులుము. రాజకీయ నాయకులు ఎవడు కూడా రాజకీయ సన్యాసం ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది? ఎందుకంటే నిన్న నుంచి దాని మీద ఇప్పుడు దాని మీద ఉన్న సెక్షన్లు ఎన్ని పెట్టినప్పటికి కూడా చాలా సెక్షన్స్, కానీ అన్ని సెక్షన్లు కూడా మేజర్ కనిపిస్తుంది. అటెంప్ట్ టు మర్డర్ ఉంది. ఏదన్నప్పటికి కూడా ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇన్వాల్వ్ అయ్యారని ఎస్టాబ్లిష్ చేయడానికి రఘురామకృష్ణరాజు గారి దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు దాంట్లో ఏంటంటే పివి సునీల్ కుమార్ గారు స్పష్టంగా దొరికిపోతాడు. ఎందుకంటే ఆయన ఫోన్ నుంచి ఆయన భార్యకి వాళ్ళకి ఫోన్ చేసినట్టుగా ఫోన్ రికార్డ్స్ దొరికినాయి. ఈయనైతే చేయడు కదా, ఈయన అరెస్ట్లో ఉన్న టైంలో. సో ఆయన ఫోన్ వాళ్ళు మిస్యూజ్ చేశారనేది స్పష్టంగా ఒక ఆధారం దొరుకుతుంది పివి సునీల్ కుమార్ మీద. ఇంకొకటి ఏమవుతుందంటే ఇక్కడ అదే చెప్తున్నా, రాజకీయ నాయకులను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విధానంలో మరి వాళ్ళు అంత అత్యుత్సాహంను పొలిటికల్ ప్రెషర్ లేకుండా చేశారనేది. ఇప్పుడు పివి సునీల్ కుమార్కి రఘురామకృష్ణరాజుకి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఆశ తగాదాలు లేకపోతే వైరుధ్యాలు ఇంకోటి సమస్యలు వాళ్ళకి ఏదో అదే శత్రుత్వం అనేది లేదు. ఓ చోట లేనప్పుడు ప్రాంతం వాళ్ళు కాదు, ఒక చోట కలిసి చదువుకోలేదు. జిల్లా ఒక జిల్లాలే, పివి సునీల్ కుమార్ కొవ్వూరు, ఆయన నరసాపురం. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏ రకంగా కూడా ఇద్దరి మధ్య శత్రుత్వ భావాలు కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం ఆదేశాలు లేనిదే చేసే పరిస్థితి ఉంటుందనేది ఒక సామాన్యుడిగా ఆలోచన చేస్తే ఇటువంటి కేసుల్లో ఉండదనేది స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. కాకపోతే మీరన్న జైలు శిక్ష విషయంకి వచ్చినప్పటికీ ఏంటంటేనండి, ఒక్కో సెక్షన్కి దాంట్లో నిర్దేశిత శిక్షా సూచి ప్రకారంగా ఇంతకాలం జైలు శిక్ష లేకపోతే అపరాధ రుసుము ఇవన్నీ ఉంటాయి. అయితే అల్టిమేట్గా జడ్జిమెంట్ వచ్చినాక అన్ని సెక్షన్ల మీద కూడా ఒకే కాలంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేటప్పటికి హైయెస్ట్ పీరియడ్ది ఈ అన్నింటిలో కలిపి ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప ఒక్కో సెక్షన్కి ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఉండదు. సో ఇవన్నీ కలిపినా కానీ 307కి హైయెస్ట్ 10 ఏళ్ళు ఎంత ఉంటాయి, ఈ 10 ఏళ్ళు ఇవన్నీ కూడా కలిపి ఒకే కాలంలో అన్ని శిక్షలు అమలు చేస్తారు తప్ప ఏది మన అమెరికన్ కోర్ట్స్ లాగా అంటే నేను ఇది పదే అడగాల్సి వస్తుందంటే మీకు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా 85 ఏళ్ళ వయసులో ఆయన క్షమాభిక్ష ప్రసాదిస్తే 6 నెలల ముందు రిలీజ్ చేశారు. ఆయన వయసుని పరిగణలోకి కూడా తీసుకోవాలి. తీరా మోసి వాళ్ళు అది అవినీతి, ఆయన పాల్పడిన అవినీతి ఒక 27 లక్షల రూపాయలు ఎంతో ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ చూసాం, ఆయన వయసు పెద్దవారు అయిపోయారు, ఆయన అనుభవించారు. సుఖ్రామ్ 75 ఏళ్ల వయసులో అరెస్ట్ చేశారు. అదే వాళ్ళతో పోలిస్తే ఇక్కడ అవినీతి కానీ ఇక్కడ వ్యవహారం కానీ చాలా డిఫరెంట్. అంటే మన దగ్గరకు వచ్చేప్పటికీ కాన్స్టిట్యూషన్ పనిచేయట్లేదు అంటారా? ఇక్కడ వాసుదేవ్ గారు అక్కడ ఏంటంటే అవినీతి ఆరోపణలు వేరు, అది సెపరేట్ సెక్షన్. మీరు చెప్పినవన్నీ కూడా మొత్తం అధికార దుర్వినియోగంతో దాంట్లో రాజకీయ అధిక లబ్ధి పొందారని 27 లక్షల రూపాయల వ్యవహారానికి కూడా ఆయన అన్నేళ్ళు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ప్రాపర్ గా ప్రజెంట్ చేసుకోలేకపోయారు కేసు అని. ఇప్పుడంటే ఈ సిబిఐ మొత్తం నీరు కార్చేసింది, కానీ ఒకప్పుడు సిబిఐ అంటే మీకు ఎట్లా ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్స్ లాగా కాదు, సెంట్రల్ గవర్నమెంట్. వాడు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ అంటే సీరియస్ అఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్. ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ కూడా ఆ స్టాండర్డ్స్ పోయినాయి, కానీ
సెంట్రల్ గవర్నమెంట్లో ఎవడు కూడా ఆర్థిక నేరం చేయాలంటే భయపడతాడు. ఎందుకంటే మిగతా విషయాలు ఎట్లా ఉన్నాయి, ఆర్థిక నేరాల్లో సెంట్రల్ గవర్నమెంట్లో అంత సిబిఐ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళ మీద. బ్యాంకుల్లో కానీ మనం చూసే చాలా వాటిలో ఎక్కడైనా కానీ ఆధారం దొరికితే ఏ బ్యాంక్ ఆఫీసర్ని కానీ విడిచిపెట్టకపోవటం అనేది మనం చూసాం. అయితే ఇది క్రిమినల్ యాక్ట్స్ ఏంటంటే అధికార దుర్వినియోగమును, తర్వాత ఇప్పుడు ఏది అకారణంగా ఒక సామాన్య పౌరుడికి అతను ఇంకా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు, దాన్ని మరి తమ పదవిని అధికారాలని దుర్వినియోగం చేసి నిర్బంధం, టార్చర్, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సీరియస్. యాక్చువల్గా మీకు దాంట్లో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా సెక్షన్ ఏదో అంటున్నారు, కానీ ఉన్న శిక్షమా స్మృతిలోనే సిఆర్పిసిలోనే ఇటువంటి దాంట్లో ఎక్విట్ అయిన తర్వాత ఎవడైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కేసు పెట్టే అధికారం ఉంది. కాకపోతే ఏం చేస్తారంటే ఎవరి మట్టుకాళ్ళు ఏదో దాని నుంచి బయటపడ్డాంలే, మళ్ళీ దాన్ని గెలుక్కోవడం ఎందుకు, మళ్ళీ గెలుక్కునేవాడు ఇంకోటి అంటాడు, ఇవన్నీ మనకు అవసరమా ఎందుకు, భయపడిందే చాలంటే ఎవడి మట్టుకాడు ఊరుకుంటాడు. కానీ ఈవేళ ఏంటంటే ఆయన మరి తనకు జరిగిన అన్యాయం మీద అతను పోరాటం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ఎప్పుడు లేని దాని జీవితకాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి టార్చర్ కానీ అతనికి ఇబ్బందులు కానీ గతంలో ఏ ప్రభుత్వంలో జరగల, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఇంకే ప్రభుత్వం సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఒకసారి కూడా లేదు. కాబట్టి జనసేన వీర మహిళ సుజాత గారి దగ్గరికి వెళ్తున్నాం. సుజాత గారు, సో చూసాం కదండి, అంటే ఇదేదో కక్ష సాధింపు చర్యలో భాగంగా రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టారు, దాని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే పివి సునీల్ కుమార్ గారి రియాక్షను అయిపోయిన పెళ్లికి బాజాలు ఏంటన్నట్టు ఆయన చేసిన ట్వీట్ ఎలా చూస్తున్నారండి జనసేనగా మీరు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి ప్యానల్ ఉన్న పెద్దలందరికీ శుభోదయం ఉంది. సునీల్ అంటే ఇక్కడ కక్ష సాధింపు చర్యలు రఘురామకృష్ణ గారు చేయడం కాదండి, ఆయన మీద జరిగిన కక్ష సాధింపు చర్యలకి ఆయన న్యాయం కోసం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశతోటి ఆయన కేసు పెట్టడం జరిగింది. అప్పుడే అంటే ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడే ఆయన మళ్ళీ తిరిగి కేసు వేసుంటే కనుక అప్పుడు న్యాయం జరిగే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఎంతో మంది ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ చట్టాలను కానీ వీళ్ళు ఎలా ఉల్లంఘించి చేతుల్లోకి తీసుకుని వారి సెపరేట్ రాజ్యాంగం నడిపించారో మనందరం చూసాం. కాబట్టి అప్పుడు కేసు పెట్టిన ఫలితం ఉండేది కాదు. ఖచ్చితంగా ఇప్పుడైతే న్యాయం జరుగుతుందని ఆయన కేసు పెట్టడం జరిగింది. అలాగే సునీల్ కుమార్ గారి ట్వీట్ చూస్తే నవ్వొస్తుందండి. ఆయన అధికారంలో ఉండగా చట్టాలను ఉల్లంఘించి అధికారం ఇప్పుడు పక్కకు వచ్చిన తర్వాత ఆయన చట్టాల గురించి మాట్లాడుతున్నారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటుంటే ఆయన తోటి అధికారులు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో వారినే డైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. అంటే ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి సివిల్ సర్వీసెస్ ఆయన సివిల్ సర్వీస్ అయ్యుండి మన భారతీయ ఏంటి ఆల్ ఇండియా కండక్ట్ రూల్స్ లో రూల్ నెంబర్ 7 ని ఆయన వైలేట్ చేసినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ను కూడా ఆయన మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అనడం అసలు బాగుండలేదు ఆయన మాట్లాడిన మాటలు. ఇందాక వైసీపీ ప్రతినిధులు కూడా వారి విజ్ఞతకే అంటే అందరూ సేమ్ స్క్రిప్ట్ మాట్లాడుతున్నారు ఏంటో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే సుజాత గారు మీకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కనిపించలేదా? సుజాత గారు ఇక్కడ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఒక నిమిషం చౌదరి గారు, సుజాత గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నాలెడ్జ్ సెంటర్ అని ఒకటి ఉంది. స్క్రిప్ట్ వాళ్ళు మామూలుగా ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9 వరకు మేధోమదనం జరుగుతుంది. అక్కడ తయారు చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్ ఇదివరకు ఇప్పుడు కూడా అనుకోండి పంపిస్తారు వాళ్ళ నాయకులకి ఎవరేమో. అలాగే వైసీపీకి ఏంటంటే అధికారం పోయిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ సెంటర్ యాక్టివేట్ అయింది. అంతకుముందు ఎప్పుడు ఇట్లా కామన్ స్క్రిప్ట్లు ఉండేవి కాదు. ఇప్పుడు యాక్టివేట్ అయ్యి అందరూ ఒకటే చదువుతున్నారు. మీరు అన్నది కరెక్టే, వాళ్ళ స్కూల్ నుంచి వైసీపీ స్కూల్ నుంచి తయారైన స్క్రిప్టే ఇది. అందులో ఎటువంటి ఇదేమి అభిప్రాయ భేదం ఏం లేదు, మీతో నేను ఏకీభవిస్తున్నా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉండేవి సార్. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటది, వాళ్ళకి అంటే ముందు రోజు నైటే వచ్చేస్తారు, రేపు ఈ టాపిక్ మీద అందరూ ఇదే మాట్లాడండి అంటే అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లాస్ట్ సోషల్ మీడియా కార్యకర్తల వరకు ఒకటే ట్వీట్, అంటే కాపీ పేస్ట్ అనమాట. ఒక మాట అటు ఇటు కూడా పొలిపోదు, అట్లనే మాట్లాడడం మనం చాలా సార్లు చూసాం. అందుకోసం మేము వాళ్ళని ఎప్పుడు అనేది స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు అని. అయితే మీ పార్టీది ఒక విలక్షణమైన శైలి ఏంటంటే మీది మా అంతా అగ్రెసివ్ మోడ్ కదా, ఇలా ఒకటే స్క్రిప్ట్ ఉండదు, డిఫరెంట్గా మాడుతుంటారు.
ఎక్కువ భావోద్వేగాలు ఉంటాయి మీరు మీ నాయకులు మీ ప్రతినిధులు మాట్లాడే దాంట్లో. వీళ్ళు ఏంటంటే సీజన్డ్ పొలిటికల్ పార్టీస్ కదా, అంటే మీరు కాదని కాదు, మీరు ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి వీళ్ళ స్క్రిప్ట్లో మీరు అన్నట్టు పులి స్టాప్లు కామాలు ఎక్కడ మారవు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సరే మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఒకసారి జగడం సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. జగడం సత్యనారాయణ గారు వాళ్ళ స్కూల్ చాలా పెద్దది. సత్యనారాయణ గారు, పివి సునీల్ కుమార్ ఆయన గురించి మీకు వేరే చెప్పక్కర్లా, వివాదాస్పద అధికారం అని చెప్పేసి పదే పదే మీరు ఆయన మీద దాడికి దిగేవారు ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉండగా. సార్ ఆయన రెస్పాండ్ అయ్యారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంతవరకు రెస్పాండ్ కాల, మరి ఆయన ట్వీట్ చేయటం అట్లాంటివి ఏం చేయలే. సరే మీరు ఆల్రెడీ వేసేసిన శిక్షల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి అయితే వైజాగ్లోనో లేకపోతే రాజమండ్రిలోనో, మరి చంద్రబాబు గారిని రాజమండ్రిలో పెట్టించాడు కాబట్టి వాంటెడ్గా అదే బ్యారెక్స్లో ఈయన్ని కూడా పెడతారా? దీని మీద నేను విస్తారంగా జరిగినాయి డిబేట్లు సోషల్ మీడియాలో. ఇంతకు మీరెక్కడ డిసైడ్ అయ్యారు, మీరెక్కడ ఫిక్స్ అయ్యారు, ఆయన ఎక్కడికి పంపిస్తున్నారు? వాసుదేవన్ గారు, ముందుగా డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీరు, అదేవిధంగా మరి ప్యానల్లో పాల్గొన్నటువంటి అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం. ఈరోజు మీరు రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి కేసు నమోదైనటువంటి సెక్షన్స్ మీద 120 కానీ 166 కానీ 167 కానీ 197 కానీ మరి పాయింట్అవుట్ చేసినటువంటి ఇటువంటి సెక్షన్స్ అన్ని కూడా వేసుకుంటూ ఎఫ్ఐఆర్ ఈరోజు నమోదైన సందర్భంలో సునీల్ కుమార్ గారు ట్వీట్ చేసినటువంటి దాని మీద మనం డిబేట్కి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన ఈ ఆఫీసర్స్ ఎందుకని ఈ విధంగా తయారయ్యారో నాకు అర్థం కాదు. కానీ సునీల్ కుమార్ గారు స్వతహాగా ఒక మంచి పొజిషన్ నుంచి, మంచి లక్షణాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఐఏఎస్, కూడా ప్రవీణ్ ప్రకాష్ గారు పుల్లేరు సరస్సు లాంటి ఆక్రమణల్ని కొల్లగొడుతున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో మేము ఆ రోజుల్లోనే ఒక మంచి ఆఫీసర్స్ అని చెప్పేసి వీళ్ళ గురించి చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధంగా అటువంటి ఆఫీసర్సే జగన్ స్టేజ్ మీద ఉంటే మోకాళ్ళ మీద మోకరిల్లి పరువు తీసేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం సార్ ఈ రోజు. మరి ఈ విధంగా కృష్ణరాజు గారు మరి నా మీద ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని, ఈ కేసుని పక్కకు పెట్టేసింది. మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదేంటి చూసి సునీల్ కుమార్ ట్వీట్ చేయడం అనేది చాలా బాధాకరమైనట్టు. ఎందుకంటే అది తెలుసు, లా తెలుసు, ఆ ప్రొసీజర్ ఏంటో తెలుసు, అయినప్పుడు కూడా ఆ విధంగా ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక ఆఫీసర్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా కరెక్ట్ కాదు అంటున్నానంటే, రఘురామకృష్ణరాజు గారికి ఆ రోజు న్యాయం జరగలేదు. నాకు జరిగినటువంటి అన్యాయానికి వచ్చినటువంటి తీర్పు కానీ, లేకపోతే అక్కడ రిజర్వ్ అక్కడ పక్కన పెట్టడం కానీ దానికి చట్ట విరుద్ధంగా నాకు అనిపించింది అని ఆయన అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఆ రైటు రాజ్యాంగమే కలిగింది. అటువంటిప్పుడు మళ్ళీ ఆయన ట్వీట్ చేయడం అనేది, ఒక ఆఫీసర్ ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ ఈరోజు. ఎందుకంటే అది మనందరం కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మాయలో పడి ఏ విధమైనటువంటి తప్పులు చేసుకుంటూ వచ్చారో, రూల్ బుక్స్ ఇందాక మేడం చెప్తున్నారు, రూల్ పొజిషన్ కూడా తప్పి ఈ విధంగా ఎందుకని వీళ్ళు ఇటువంటి పద్ధతిని అవలంబించుకున్నారో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి చరిత్ర కూడా మనం ఈ రోజు, ఎందుకంటే వాళ్ళ పోస్టింగ్ స్టార్టింగ్ లో వాళ్ళ విధానం ఎలాగుంది, ఇప్పుడు ఎండింగ్ వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటనేది అనాలిసిస్ చేయవలసినటువంటి అవసరం కూడా ప్రభుత్వాలు దేవతారు ఇటువంటి ఆఫీసర్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మే 14 జరిగినటువంటి సంఘటనలో రఘురామకృష్ణరాజు గారిని మరి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి ఎంపీగా, లేకపోతే ఎమ్మెల్యేగా, లేకపోతే సీఎంగా, పిఎంగా ఎవరు తప్పు చేసినా ఆ కేసు అనేది చేయొచ్చు, తప్పు లేదు. కానీ ఒక నిరాధారమైనటువంటి వ్యవహారంలో ఇందాక మన అనలిస్ట్ మరి చౌదరి గారు అన్నట్టు వాళ్ళిద్దరికీ ఎక్కడ చెడిపోయింది, కావాలని ఏరుకోరి రఘురామకృష్ణరాజు గారిని తెచ్చుకుంటే వాళ్ళిద్దరికీ ఎక్కడ చెడిపోయిందంటే ఖచ్చితంగా అందరికీ కూడా, ప్రపంచం అంతా కూడా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పైసాకి ప్రాణానికి లంకి ఇక్కడే వచ్చింది తగు.
ఖచ్చితంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి పైసాకి ప్రాణానికి లంకి. అవుట్ ఆఫ్ మరి ద కాంటెక్స్ట్ కాదు అనుకుంటే మీకు ఒక విషయం చెప్తాం, మీరే మాట్లాడారు, ఎక్కడ చెడిపోవటం కాదు, అసలు ఎక్కడ మొదలైంది దగ్గరకు రావాలి మీరు. ఈయనకేమో కంగారు ఎక్కువ. ఒక్క నిమిషం, రఘురామకృష్ణరాజు గారికేమో సీటు కన్ఫర్మ్ చేయట్లేదు ఎవరు, చంద్రబాబు గారు చిట్ట చివరి నిమిషం వరకు నానిచి ఇస్తారు, ఈయనకేమో కంగారు ఎక్కువ. ఈ లోపల ప్రశాంత్ కిషోర్ ఆయన్ని అప్రోచ్ అయ్యారు, అక్కడ స్టేటస్ అంతా చూసి ఈయనైతే గెలిచే అవకాశాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ఛాయిస్ కాదు ఇది, ఆయనేమి రఘురామకృష్ణరాజు గారిని ఎంచుకోవాలా, ప్రశాంత్ కిషోర్ ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం వల్ల ఆయన తీసుకోబడ్డాడు, ఇవ్వబడ్డాడు. తీసుకున్నారు, ఇవ్వటం కాదు, టికెట్ ఇవ్వబడ్డాడు. ఆయనకే మనసయ్యి ఆయన రాలా. ఈయన కన్ఫర్మ్ చేయనప్పుడు ఎక్కడో చోట నుంచి పోటీ చేయాలి, హీ వాజ్ ఇన్ ఎ హరీ. సో వైసీపీ ఎంచుకున్నారు. అందువల్ల ఎక్కడ చెడటం కాదు, ఎక్కడ మొదలైందో దగ్గరికి వచ్చి చెప్తున్నా. కావాలంటే యూ కెన్ క్రాస్ చెక్ విత్ రఘురామకృష్ణ. యూ కెన్ క్రాస్. ఇందులో ఇప్పుడు ఈ విషయంలో నేను తప్పు చెప్పచ్చు, ప్రశాంత్ కిషోర్ అయితే తప్పు చెప్పడం, మీరు ఆయన అడగచ్చు. సత్యనారాయణ గారు. ఓకే సార్, ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేశారని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి మేలు అనే మాట నేను వాళ్ళ అదే డోంట్ ఇంటర్ప్రిట్. ఇప్పుడు మీరు అనుకున్నవి నా నోటి ద్వారా చెప్పించే ప్రయత్నం చేయొద్దు. మీరు మేలు అనుకుంటున్నారు, నేను అనుకోవాలా, జరిగిన వాస్తవం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేట్ చేశారు టికెట్ ఇవ్వడంలో, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడంలో కానీ, రాజకీయంగా ఆయన ఎంపిక విధానం కానీ సక్సెస్ఫుల్ గా 99%, 100కి 200% ఆయన సక్సెస్ అయ్యారని చెప్పేసి రిజల్ట్ మనకి ఈరోజు చెప్పింది. ఖచ్చితంగా దాంట్లో మనం వేరే చర్చించుకోవాల్సిన పని లేదు. ఇక ఆర్ఎస్ మన సునీల్ కుమార్ గారు ఆ విధంగా ట్రీట్ చేయడం అనేది దాని మీద మనం చర్చించుకుంటే, ఇప్పుడు మన లా ప్రొసీజర్ ప్రకారంగా రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగలేదనిపించే ఆయన ఈరోజు కేసు వేశాడు. మే 14వ తారీఖున అరెస్ట్ చేసిన తర్వాత ఆయన హింసించినటువంటి విధానం అంటే, నాకు ఆపరేషన్ చేశారు, నా చెస్ట్ ఆపరేషన్కి ఇంకా కూడా పచ్చి కూడా ఉంది, సరిగ్గా తగ్గలేదు, నన్ను కింద పడుకోబెట్టి నా గుండెల మీద ఎక్కి ఛాతీల మీద ఎక్కి వీళ్ళ ఇష్టానుసారం నన్ను హింసించారు, కాళ్ళ మీద ఇష్టానుసారం కొట్టారు, డాక్టర్ ప్రభావతి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు, తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చేటట్టు ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించింది. ఈ విధంగా ఎందుకంటే చెప్పారు కదా, ఒక మంచి ఆఫీసర్స్ నే కాళ్ల మీద మోకరిల్లేటట్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏ ఆఫీసర్ అయినా సరే వీళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళ ద్వారా గతంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లోకి వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మనందరం కూడా చూసాం ఖచ్చితంగా. మరి ఆ విధమైనటువంటి అలవాట్లకి చిరునామా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు థర్డ్గా ఉన్నారు, ఆంజనేయులు గారు ఏమో సెకండ్, A1 ఏమో ఈ రోజు సునీల్ కుమార్ గారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ కేసులో ఖచ్చితంగా కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగి ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని పక్కన పెట్టండి, ఒక పార్లమెంట్ సభ్యుడు మీద కేసు పెట్టేటప్పుడు ఏ విధమైన ప్రొసీజర్స్ ఉండాలో ఆ విధమైన ప్రొసీజర్స్ లేకుండా లాని కూడా వీళ్ళ పక్కన పెట్టి మరి వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా లోపభూయిష్టిని కావాలని చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మన అనలిస్ట్ సార్ చెప్పినట్టు మన అచ్చెన్నాయుడు గారి విషయం వస్తే ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని ఇంట్లో కూర్చుంటే మరి తెల్లారకుండా మోకరించి అంటే దొంగవాడిని అరెస్ట్ చేసినట్టుగా గోడల మీద ఎక్కి దూకి ఇంట్లో బేభత్సం చేసి ఆయన్ని కిలోమీటర్లు, ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ విజయవాడ, సుమారు 500 పైసలకు కిలోమీటర్లు దాటించుకుంటూ కావాల్సిన కాడ ఆయన హింసించుకుంటూ వచ్చినటువంటి విధానం మనం కళ్ళారా చూసాం. రఘురామకృష్ణరాజు గారిది లోపల జరిగింది కాబట్టి మనం తెలియదని వస్తాం. జరిగినటువంటి అచ్చెన్నాయుడు గారి విషయం ఖచ్చితంగా అందరూ కూడా ప్రపంచం అంతా చూసింది. మరి ఈ విధమైనటువంటి బుద్ధిగల ప్రభుత్వం చేయలేదని ఖచ్చితంగా మనం నమ్మాల్సిన పరిస్థితి. పోలీసులు ఎప్పుడు వ్యవహరించినా అదే తీరు, ఏ ప్రభుత్వంలో అయినా అదే తీరులోనే వ్యవహరిస్తారు. చేయడం కాదండి, అవసరమైతే కింద నుంచి థర్డ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంక్వైరీ చేయవలసినటువంటి పరిస్థితి కేసు. ఎందుకంటే మాజీ సీఎం గా అని చెప్పేసి థర్డ్ గా పెట్టారేమో. ఇందులోనూ ఖచ్చితంగా ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఆయనే ప్రథమ ముద్దే అవ్వాలి. ఎందుకంటే ఒక సీనియర్స్ ఆఫీసర్స్
ఒక సీనియర్ భావాలతో సిన్సియారిటీ భావాలతో కలిగినటువంటి వారు పోస్టింగ్స్ లో వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకంటే అవినీతిగా మార్చేశారో మార్చేవాడిని ముందు శిక్షించకపోతే ఖచ్చితంగా రేపు పొద్దున్న వ్యవస్థ అంతా కూడా ఇలాగే వీళ్ళ నాశనం చేస్తారు. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించి. సత్యనారాయణ గారు, నేను అడిగిన ఇంకో ప్రశ్నకి అసలు ఇంపార్టెంట్, మీరు ఎన్నేళ్ళు జైలు శిక్ష అదొకటి చెప్పండి, మళ్ళీ నేను రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎంత డిసైడ్ అయ్యారు? 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 20 ఏళ్ళ? కరెక్ట్ గా మీరు అన్నట్టు ఇందాక 307 కరెక్ట్ గా దాని మీద ఎఫ్ఐఆర్ లో ఉన్నదే నేను చెప్పా. మీరు డోంట్ అట్రిబ్యూట్ యువర్ వర్డ్స్ టు నేను అన్నాను అని మాత్రం చెప్పకండి. ఎఫ్ఐఆర్ లో ఉన్నది మాత్రమే చెప్పాను నేను. నుంచి 5, 8, 10 వరకు కూడా జైలు పడే సెక్షన్ అది ఖచ్చితంగా 307. ఖచ్చితంగా ఆ విధమైనటువంటి పరిస్థితి రాకపోతే రేపు పొద్దున్న ప్రజాస్వామ్యం గాడి తప్పుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ లో. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, సో సెక్షన్ గురించి మెన్షన్ చేశారు, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు అంటున్నారు. సరే, అంటే ఈయన కొంచెం జుడిషియస్గా ఉన్నారు వాళ్ళ నాయకులతో, చాలా మందితో పోలిస్తే ఈయన ఎంత శిక్షణ కింద ఎంత పడాలో అంతే చెప్తున్నారు. మరి 150 ఏళ్ళు 200 ఏళ్ళు అనుకుంటా అంతే చెప్తున్నారు. మీరేమంటారు రవికిరణ్ గారు? నేను ఇక్కడ సునీల్ కుమార్ గారి ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఆయన సర్వీస్లో ఉన్నారు. సర్వీస్లో ఉన్న అధికారికి కొన్ని నిబంధనలు ఉంటాయి. పోస్టింగ్ లేకపోవచ్చు కానీ సర్వీస్లోనే ఉన్నారు. ఆయన విఆర్ఎస్ పెట్టుకోలేదు, అలాగే ఆయన రిలీవ్ కాలేదు. ఆయన ట్వీట్ చేసి విద్య వదిలేస్తున్నాను. ఈ పదాలు, ఇది ఏ స్కూల్ నుంచి వచ్చిన పదాలు ఇవి? ఒకటి, ఇప్పుడు పోలీస్ అధికారులు సెక్షన్లు ఏదన్నా సరే పెట్టేయచ్చు. ఆ సెక్షన్లు కోర్టులో నిలబడాలి, దాని తగ్గట్టు ఆధారాలు ఇవ్వాలి. మనం కూడా చూసాం గతంలో కూడా జనసేన నాయకులు శివశంకర్ గారి మీద ఇష్టోషడికి సెక్షన్లు పెట్టారు. కోర్టు తిట్టింది, ఎలా పెడతారో ఈ సెక్షన్ తీసి పడేసి అని. సో ఇప్పుడు ఈ కేసులో కూడా సెక్షన్లు పెట్టచ్చు. సెక్షన్లు ఏవి అప్లికబుల్ కాదు కోర్టు డిసైడ్ చేస్తారు. సెక్షన్లు విధించేది కోర్టు కాబట్టి మన ప్యానల్లో కూర్చొని ఇన్ని సంవత్సరాలు మనం కోర్టు పని మనమైతే చేయలేము. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ మన ప్యానల్ డిస్కషన్ లో వైసీపీ పార్టీ యొక్క వాదన ఏంటి? రఘురామకృష్ణరాజు గారు కొరకరాని పొయ్యిలా తయారయ్యారు. ఆయన రోజు మా మీద విమర్శించారు, మీ మీద కూడా త్వరలో మొదలు పెడతారు. మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారు అంటున్నారు తప్పితే ఆయన దేశద్రోహానికి పాల్పడ్డారు, మేము పెట్టిన కేసులు దురుద్దేశపూరితం కాదు, ఆయన చేశారు కాబట్టే కేసు పెట్టాం, మా ప్రభుత్వం నిజాయితీగా పనిచేసింది, మేము పొరపాట్లు చేయలేదు, మా అరెస్ట్ లో ఎక్కడ తప్పులు చేయలేదు, కస్టోడియల్ టార్చర్ చేయలేదు, ఏమంటలేదు. ఆయన మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము చేసాం. మరి ఇదేంటి మీ దొల్లవాదన ఎప్పుడు కూడా అర్థమైపోతుంది కదా. అంటే మీరు కావాలని కేసులు పెట్టి ఆయన పుట్టించారు అన్నది ఇంకోసారి సుస్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీరు న్యాయాన్ని చట్టాన్ని మీ చేతుల్లో పెట్టుకొని అందరినీ ఇబ్బందులు పెట్టి నచ్చనోళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసిన చిట్ట పెద్ద చిట్టానే ఉంది. మరి ఆ చట్టాకి సహకరించినటువంటి సర్వీస్ రూల్స్ విరుద్ధంగా ఇప్పుడు ఒక అధికారి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకుండా తప్పుదోవలు చేస్తే ఆ అధికారి మీద కూడా నేను చెప్తున్నా సార్, పోలీస్ అధికారులకి మనకి వేరే చట్టాలు ఉండవు. వాసుదేవన్ గారు, సేమ్ చట్టాలు లేవు. మన మీద ఏదైతే సెక్షన్ నమోదు చేయదు పోలీస్ అధికారి మీద నమోదు చేయొచ్చు, ఏం తేడా లేదు. మనం ఏ రకంగా ఒక వెహికల్ గుద్దేస్తే కేసు పెడతారో వాళ్ళ మీద కూడా అదే కేసు ఉంటది. వేరేది ఇంకా వాళ్ళు ఏం దిగు నుంచి భూకే దిగి రాలేదు. తప్పులు చేస్తే వాళ్ళ మీద సర్వీస్ లో ఉన్నా సర్వీస్ లో లేకపోయినా, మీకు ఇటీవల మేము గుర్తు చేస్తే కేరళలో మన ఈ క్రయోజెనిక్ ఇంజన్స్ డాక్టర్ నాయర్ గారు, పద్మశ్రీ నాయర్ గారి విషయంలో ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అధికారి ఏ రకంగా తప్పు చేశారని చెప్పి దశాబ్దాల తర్వాత తీసి ఆయన మీద శిక్ష విధించారు సుప్రీంకోర్టు. సో కేసును తప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎప్పటికన్నా సరే శిక్ష తప్పదు. అది ఇన్వెస్టిగేషన్ అధికారి గుర్తుంచుకోవాలి, ఇప్పటికన్నా గుర్తుంచుకోవాలి. మీరు ఏ కేసుని నమోదు చేసుకోండి మీ ఇష్టం, కానీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ప్రకారం చేయాలి, పద్ధతిగా చేయాలి. కక్ష సాధింపు లేకుండా చట్టంలో ఫ్రేమ్ వర్క్ లో ఉన్న ప్రకారం చేస్తే రేపు 5 ఏళ్ళ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా, ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా మీరు సేపు. అది దాడి చేస్తే మాత్రం మీకు ఎప్పుడైనా సరే మీ శిక్షలు తప్పవు. మూడోది, మీరు చెప్పినటువంటి పోలీస్ అధికారి సునీల్ గారు చేసిన ట్వీట్ సర్వీస్ రూల్ కి, ఇది వాడుకున్నటువంటి సర్వీస్ రూల్ లోకి ఇది విరుద్ధంగా ఉందని చెప్పి నాకైతే ప్రాథమికంగా అనిపిస్తుంది. ఐ కుడ్ బి రైట్ ఆర్ రాంగ్, నాకు కరెక్ట్గా తెలీదు. ఒక అధికారిగా ఉన్న వ్యక్తి ఆ రకమైనటువంటి ఇప్పుడు వాళ్ళ యొక్క హైయర్ అప్స్ కి అతను పంపించుకోవచ్చు.
ఆయనకు హైరప్స్ కో లేకపోతే కేసు బుక్ అసోసియేషన్ ఉంది వాళ్ళకి, ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంది, అక్కడ రిప్రజెంట్ చేసుకోవచ్చు ఆయన. గవర్నమెంట్ కూడా అధికారులకు గవర్నమెంట్ కూడా GAD కూడా పబ్లిక్ క్రిటిసైజ్ చేయకూడదు ఆయన. ఏది కూడా చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఆ ట్వీట్ చూస్తే ఎలా ఉందంటే, నేను ఆ ట్వీట్ చూడగానే ఏమనుకున్నానంటే ఈ బీఆర్ఎస్ తీసేసుకున్నారా లేకపోతే రిజైన్ చేశారా, డ్యూటీలో లేరా అని అనుకున్నాను. నేను యాక్చువల్గా నేను ట్రాక్ చేయలేదు సునీల్ కుమార్ గారు ఏ పోస్ట్ లో ఉన్నారో నేను ట్రాక్ చేయలేదు. నార్మల్ గా అనిపించింది సో జనరల్ గా ఏంటంటే సిట్టింగ్ ఒక పోస్ట్ లో ఉన్నటువంటి అధికారులు అటువంటిది చేయకూడదు. ఆయన చేస్తుంది కూడా కరెక్ట్ కాదు. ఆయన ఏది సుప్రీం కోర్టులో కొట్టేశారు అన్నది కూడా కరెక్ట్ కాదు. ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఈరోజు సాక్షి పేపర్లో ఆధారాలు అన్ని ఒకటి పెట్టారు, అది తప్పది. డిస్పోజ్డ్ ఆఫ్ అంటే ఆయన కేసు విత్డ్రా చేసుకున్నారు. ఇది రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో సిబిఐ విచారణ కోసం వేసిన కేసులో విచారణకు వస్తే హైకోర్టు, ఇందాక నేను చెప్పినట్టు హైకోర్టుకు వెళ్ళాలి అంటే విత్డ్రా చేసుకున్నారు కేసు. ఆయన విత్డ్రా చేసుకుని హైకోర్టు వెళ్తే హైకోర్టు ఇన్స్ట్రక్ట్ చేసింది సిబిఐని కాల్ రికార్డ్స్ భద్రపరచమని, అలాగే డాక్టర్ రికార్డ్ జీజీఎస్ గుంటూరు భద్రపరచమని అంది. ఇది హైకోర్టు. మరి సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసి దీనిలో చేయకూడదు అని చెప్పారు, సిబిఐ విచారణ చేయకూడదు అంటే హైకోర్టు ఎందుకు తీసుకుంటుంది ఆ కేసు? బ్లేటెంట్ ప్రొవిజన్ షర్ట్ కేసు. ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టు డాక్టర్ గారు ప్రభావతి గారు తప్పు చేశారు అని లేదా తెలవడానికి ఎంతోసేపు పట్టదు. రికార్డులన్నీ పోలీసుల దగ్గర ఉన్నాయి, లేదా కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉంటే కనుక పిటిషన్ చేసి తీసుకోవచ్చు. అది తీసుకొని అధికారులు కూర్చొని అర్థమైపోతాయి. కింద స్థాయి డాక్టర్ ఏ రిపోర్ట్ ఇచ్చారు, ఈ రిపోర్ట్, ఈ రెండు చూపిస్తే ప్రైవేట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దానికి పెద్ద రాకెట్ చేసి కూడా అక్కర్లేదు, కింద నుంచి రావచ్చు. ముందు పోలీసు అధికారులు లేదా పోలీసు కింద నుంచి చేస్తే ముందు అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతాయి. చేసింది తప్పు వర్ధన్ గారు. ఒక ఎంపీ మీద ఈ రకంగా కక్ష సాధింపుగా దేశద్రోహం పెట్టడం సరే, కస్టోడియల్ టార్చర్ విధించడం, ఈ రకంగా ఒక ఆపరేషన్ హార్ట్ సర్జరీ ఉన్నటువంటి గౌరవ ఎంపీ మీద ఈ రకమైన దాడులు చేసి మళ్ళీ బుకాయించడం, సమర్థించుకోవటం లేదా ముసలిగన్నీరు కాచడం తప్పనిసరిగా బాధ్యులైన అధికారులు ప్రోత్సహించినటువంటి ప్రోద్బలం చేసిన వ్యక్తులు ఎంత స్థాయి వ్యక్తులైనా సరే శిక్ష పడాలి. అది త్వరితగతంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్. ఒకసారి శ్రీకాంత్ గారు వస్తున్నానండి, ఒక్క నిమిషం. శ్రీకాంత్ రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు మీ దగ్గరకు వస్తున్నా. వస్తానండి సత్యాన్ గారు, ఒక్క నిమిషం ఆగండి. శ్రీకాంత్ గారికి ఒక ప్రశ్న ఉంది. శ్రీకాంత్ గారు, సో ఇప్పుడు సునీల్ కుమార్ గారికి మీరు స్క్రిప్ట్ ఇచ్చారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఇవ్వలేదా? లేకపోతే ఆయన తన విజ్ఞతతోటి ఆ స్క్రిప్ట్ని ఫాలో కాకుండా ట్వీట్ చేయకుండా ఊరుకున్నారు అనుకోదు సార్? స్క్రిప్ట్ అంటే ఏ పార్టీకైనా గ్రూపులు ఉంటాయి. ఇంతకుముందు మేడం గారు చెప్పారు, గ్రూపులు కానీ పార్టీలో అందరికి విధి విధానాలు కానీ ఏం మాట్లాడాలని కానీ ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి, మాట్లాడతారు. కానీ ఇప్పుడు పెట్టిన కేసుల గురించి ఏమీ లేనప్పుడే, పాదయాత్ర చేసేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అని క్వార్టర్లీ మీద కానీ అనవసరమైన కేసులు పెట్టి లోపలేపించారు. అప్పుడే జైళ్లు, అనవసరమైన కేసులు, ఇట్లాంటివన్నీ చాలా చూశారు. ఇప్పుడేం కొత్త కాదు. అధికారం అవి వచ్చిన తర్వాత ఏదో కొన్ని తప్పులు చేసినా, కొన్ని ఒప్పులు చేసినా, ఏదో కొంచెం అందరికీ ఆమోగ్యకరంగా లేకపోయినా ఇప్పుడు మరీ వస్తాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. దీని మీద ఏం పెద్ద, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చాలా విఘ్నత కలిగిన పరిపాలనా దక్షుడు. ఇటువంటివన్నీ కేసులు పెట్టి ఇప్పుడు వేస్తాడు అనుకుని నేను అనుకోను. కానీ ఏ టైంలో ఏది చేయాలా, ఏ టైంలో ఎవరిని లోపలేయాలనేది ఆయన మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు ఏదో కేసులు పెట్టినా కూడా వారి కంటి తుడుపు కోసం ఏదో కేసులు పెట్టారు కానీ వారు ఎటువంటి వారన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి ఈ కేసులన్నీ, ఈ సెక్షన్లు, ఈ జైళ్లు 10 ఏండ్ల 5 ఏండ్ల అన్నది ఇప్పుడు జరగదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరుగుతుంది తప్ప వేరే వాళ్ళు అనుకున్నట్టు, మనం అనుకున్నట్టు, ప్యానల్ సభ్యులు అనుకున్నట్టు వారు చెయ్యరు. దీనికి విరుద్ధంగా వారి పరిపాలన దక్షత ఉంటుందన్నది నా అభిప్రాయం. రైట్. ఒకసారి సత్యనారాయణ గారు ఇందాక ఏదో చెప్పాలనుకున్నారు. సత్యనారాయణ గారు సార్, ఇక్కడ సునీల్ కుమార్ గారు ట్వీట్ గురించి మనం మాట్లాడుకొస్తే, ఆయన ఈ కేసులో ఏమైనా ముద్దాయి ఆయన ఈ విధంగా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదని ఇందాక చెప్పాను. ముద్దాయి అసలు ప్రశ్నించకూడదు. ఆయన ఏమన్నా ఒక చిన్న సబ్మిషన్ అండి. ఒక్క నిమిషం, కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు నిందితులే. ఆరోపణలు రుజువైనప్పుడే ముద్దాయి అనే మాట వాడతాం. సో ఆ రెండింటికి మధ్య తేడా మనం గమనించి మాట్లాడదాం. ఆయన నిందితులు మాత్రమే. ఓకే, కేసులో నిందితులు ఉన్న వ్యక్తి కూడా ఆ విధంగా ట్వీట్ చేయడం లేదు. ఆయన ఏమైనా చెప్పదలుచుకుంటే కోర్టు ద్వారా, యాజ్ పర్ లా కోర్టు ద్వారా చెప్పించుకోవాలి. సెక్షన్స్ తెలిసినటువంటి ఒక ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ విధంగా
ఐపీఎస్ ఆఫీసర్ ఆ విధంగా ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కదన్నాను. రేపు పొద్దున్న పద్ధతి మారితే ఈ విధంగా దోషోహాలకు పోతే గత ప్రభుత్వాలకు దోషోహం చేసినటువంటి ట్వీట్లు కనబడుతుంది తప్ప చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా ట్వీట్ చేసినట్టుగా కనబడలేదని చెప్తున్నాను నేను. ఎందుకంటే రైట్ అండి. సుజాత గారి దగ్గరికి వెళ్దాం. ఓకే సార్, సుజాత గారు. హలో సుజాత గారు వినిపిస్తుందా అండి? సర్వీస్లో ఉన్న అధికారులు ఈ రకంగా ఓపెన్ గా ట్వీట్ చేయటమో లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదకి రావటమో మీరు ఎలా చూస్తున్నారు? అది ఖచ్చితంగా రూల్స్ ను అతిక్రమించడమేనండి, అందులో 100% డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ ఏదైతే ఉందో ఐఏఎస్లు గాని ఐపీఎస్లు గాని వారి పరిధిని దాటి చట్టాలను ఉల్లంఘించి ఎంతో మంది అధికారులు ప్రవర్తించిన తీరు, అలాగే మన వాసుదేవరెడ్డి గారి దగ్గర నుంచి జవహర్ రెడ్డి గారి దగ్గర నుంచి అలాగే సునీల్ కుమార్ గారు, బిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఎంతో మంది వాళ్ళ తండ్రి గారి పీరియడ్ లో ఎలా అయితే ఐఏఎస్ ఆఫీసర్లు వారి ఈ ఉనికిని కోల్పోయి వారు అసలు సస్పెండ్ చేయబడి ఎంతమంది ఇదైపోయారో, శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో కూడా చాలా మంది అలాగే వారి సర్వీస్ ను కూడా వదులుకోవాల్సిన పరిస్థితులు, అంటే విఆర్ఎస్ తీసేసుకుని వెళ్ళిపోయిన ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళని చూస్తే కనుక మనం వీళ్ళు సర్వీస్ కూడా వదులుకునే పరిస్థితులు వచ్చినాయి అంటే వారు ఎంపీగా ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి, సిద్ధమయ్యారన్న వార్తలు కూడా వచ్చాయి. అంటే వారు అంత లంచాలు తీసుకున్నారా, అంత సంపాదించుకున్నారా, సర్వీస్ ను కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోయేంత పరిస్థితులు ఏమొచ్చినాయి? ఒకవేళ వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోతే సుజాత గారు, ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్. కొంత మనం జుడిషియస్ గా ఉండాలండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి మాట ఇప్పుడు మీరు ప్రవీణ్ ప్రకాష్ అడమెంట్ ఆరగెంట్ అనే మాట అనండి, కానీ కరప్టెడ్ అనే మాట మాత్రం మీకు మన దగ్గర ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. అండ్ మనం జడ్జిలం కాదు, కోర్టులు ఉన్నాయి. ఆయన అరగెంట్ యాటిట్యూడ్ మీద చాలా కథనాలు ఉన్నాయి, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఆయన ఏదో మోకాళ్ళ మీద కూర్చొని నీల్ డౌన్ అయిపోయినంత మాత్రాన ఆయన ఏదో అవినీతి చేశాడని చెప్పేసి హౌ కమ్ వి జడ్జ్? ఖచ్చితంగా బయటకు వస్తాయి కదా సార్. బీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ అప్లై చేసుకున్న వాళ్ళందరూ అవినీతి పర్లా మీ ఉద్దేశంలో? అన్ని పరులని నేను అనట్లేదు సార్, అవి కూడా చట్టాల్లో పరిధిలో వాళ్ళు అవినీతి పరులు కాబట్టి బీఆర్ఎస్ అప్లై చేసుకున్నంత మాత్రాన అవినీతి పరులు అని అనట్లేదు సార్. వాళ్ళు చట్టాల నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ అవినీతి చేస్తుంటే కనుక ఖచ్చితంగా చట్టాలలో శిక్షింపబడతారు. ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులను కూడా జైలుకు పంపించిన మన కోర్టులు, మన చట్టాలు. కాబట్టి చట్టాల నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పడమే నా ఉద్దేశం. తప్పించుకుంటాను, నేను చట్టం నుంచి తప్పించుకోవడం కోసం వీఆర్ఎస్ అప్లై చేసుకున్నానని చెప్పలేదు ఆయన. నేను బీఆర్ఎస్ అప్లై చేసుకున్నంత మాత్రాన ఆయన చట్టాల నుంచి తప్పించుకోలేరు అని చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క అధికారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒక విషయం మీరు చెప్పండి, నేను ఒప్పుకుంటా. కన్నుకు ఎంత కాటుకు పెట్టుకున్నాడనండి నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఆయన ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇంతే ఇదిగా కొంచెం అందరూ చేసేది, అందరూ పావలా చేస్తే అధికారులు ఎవరైతే వాళ్ళ పరిధిని ఉల్లంఘించి చట్టాలను చేతుల్లోకి తీసుకుని చెప్తారు. ఎందుకంటే రూల్ బుక్ గురించి అలాగే విధులు బాధ్యతలు వీటి గురించి సమగ్రమైన అవగాహన ఉన్నవారు విజ్డమ్ చౌదరి గారు ఉద్యోగ సంఘాల నాయకులుగా కూడా చేశారు. సార్, వీఆర్ఎస్ అప్లై చేసుకుంటే వాళ్ళందరూ అవినీతి పర్లేనా? అదేం లేదు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ప్రవీణ్ ప్రకాష్ రంగారెడ్డి కలెక్టర్గా చేసినా, కర్నూలు జాయింట్ కలెక్టర్ చేసినా, విశాఖపట్నం కలెక్టర్ చేసినా కానీ విధుల నిర్వహణలో కింద అధికారులు అలసత్వం పోయిస్తే వాళ్ళని దురుసుగా తిట్టడమే కాకుండా మ్యాన్ హ్యాండిల్ చేసిన సంఘటనలు ఉన్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఉద్యమం చేశారు, దాని మీద క్షమాపణ చెప్పించారు, అన్నీ అయినాయి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా నేను అది ఏకీభవిస్తాను. ఆయన కరప్ట్ ప్రాక్టీసెస్ అనేది మా నాలెడ్జ్కి రాలేదు యాక్చువల్గా. కూడా ఆయన ఏంటి ఉధృతంగా ఇది చేస్తాడు. అయితే ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆయన చర్యలు కూడా ఏంటంటే ఉన్నతాధికారులను కూడా అండర్మైన్ చేసి చీఫ్ సెక్రటరీ మరి అటువంటి వాళ్ళని చేయటం అనేది ఆ బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్లు సిఎస్ పేరు మీద వస్తాయి. ఇప్పుడు కూడా చూడండి, అన్ని చీఫ్ సెక్రటరీ ఇస్తారు. ఆయనే ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇవ్వటం అన్నీ చేయటం చేశాడు. దానికి అభ్యంతరం అది ఏంటంటే పొమ్మల్లాగా పొగబెట్టడంలాగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి పొగబెట్టడానికి చేశారు అనేది దాంట్లో ఇతను పాత్ర అయ్యాడు. అది అతని వేళ అనుభవిస్తాడు. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఉన్నాం, వ్యవస్థాపరంగా చట్ట పరిధిలో మనం పనిచేయాలి.
చట్టం అతిక్రమిస్తే ఏమవుతుంది అనే దానికి వాళ్ళు ప్రవీణ్ ప్రకాషే ఉదాహరణగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈవెన్ దాంట్లో పివి సునీల్ కుమార్ గారు కానీ ఇంకోళ్ళు కానీ ట్వీట్లు కాదు, ఇప్పుడు ఆయనకి పివి సునీల్ ఇవాళ ట్వీట్ చేశారే, మరి గతంలో మీరు కేసులు పెట్టి రాజకీయ నాయకులు అందరి ఇళ్ల మీద ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు మీరు? రాత్రిపూటే కదా. ఏ రకంగా అరెస్ట్ చేసి ఎలా తీసుకొచ్చారు మీరు? ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చారు? నేను అనేది అదే. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే ఆయనకు మీరు 41 నోటీస్ ఇచ్చి రాకపోతే చేయొచ్చు, వాళ్ళంతా 41 నోటీస్కి రెస్పెక్ట్ అయ్యేవాళ్ళే కదా. రెస్పాండ్ అయ్యే వాళ్ళని వికృతానందం కోసం, రాజకీయ నాయకుల వికృతానందం కోసం అట్లా చేయటం తప్పది. పాపులర్ ఎవరు చేసినా కానీ తప్పేది. పాపులర్ లీడర్ చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్తారు? ఆయన అదే అన్న 40 ఏళ్ళు ప్రజాజీవనంలో ఉన్న రాజకీయ నాయకులు. ఇప్పుడు నేను ఇందాక ముందు చెప్పిన దాంట్లో ప్రకారం ఏంటంటే రాజకీయ నాయకులు రాజకీయం వెళ్ళిపోయే పరిస్థితి తప్ప వాళ్ళు రాజకీయంలో ఉండి ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎంపీలుగా ఉండి ఇచ్చేస్తుంటుంటే వాళ్ళని ఆ రకంగా పోలీస్ నిర్బంధాల కింద చేయటం అనేది అది పరిధి అతిక్రమించిన. వాళ్ళు ట్రైనింగ్ లో బాగుంటుంది. IPS ట్రైనింగ్ ఈ డెవలప్మెంట్స్ ఎటుకు దారి తీస్తాయి.